హలో ఎవ్రీవన్, ఈరోజు ఈజీగా బ్రౌనీస్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా 100 గ్రామ్స్ బటర్, 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసిన తర్వాత ఒక బౌల్లో 3 ఎగ్స్ వేసుకుంటాం. వన్ అండ్ హాఫ్ కప్ పౌడర్ షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు మెల్ట్ చేసుకుంటే డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకుంటాం. బాగా మిక్స్ చేసుకోవాలా. అలాగే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ మైదా, 1/4 కప్ కోకో పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని జల్లించుకోవాలా. బ్రౌనీస్ చాలా టేస్టీగా ఉంటుంది, ఫడ్జీగా చాక్లెటీగా ఉంటుంది. మీకు ఈ చాక్లెట్ ఇష్టం అంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా వెరైటీ బ్రౌనీస్ ఉంది. అప్కమింగ్ వీడియోస్లో వెరైటీ టైప్స్ ఆఫ్ బ్రౌనీస్ మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది స్లోగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్సింగ్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రాగా చాప్డ్ డార్క్ చాక్లెట్స్ని యాడ్ చేసుకుంటాము. చాలా ఫడ్జీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ పేపర్ వేసుకొని దాంట్లో కొంచెం బటర్ తడివి మన బ్రౌనీ బ్యాటర్ని దీంట్లో వేసుకుంటాం. ఒక టూత్ పీక్లో ఇలా చేసుకోండి. అప్పుడు బ్రౌనీ వచ్చి ఈవెన్గా బాగా కుక్ అవుతుంది. ఈ బ్యాటర్ని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని సిమ్లోనే ఒక 1 అవర్ బేక్ చేసుకుంటే మన బ్రౌనీస్ బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాతనే స్లైస్గా కట్ చేసుకోవాలా. సో మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.